సో 1944లో సుభాష్ చంద్రబోస్ గారు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు ఇండియన్ నేషనల్ ఆర్మీతో, అండ్ దాని తర్వాత ఈ జపనీస్ వాళ్ళు రీట్రీట్ చేసేసరికి సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వాళ్ళు కావాలనుకున్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఏ దేశానికి వెళ్ళారు, ఆ దేశం వెళ్ళిన తర్వాత ప్లేన్ క్రాష్ ఎక్కడ జరిగింది, అండ్ ప్లేన్ క్రాష్ జరిగిన తర్వాత భారతదేశ గవర్నమెంట్ ఎన్ని కమిషన్ వేసింది, ఆ కమిషన్లు కరెక్ట్ గా రిపోర్ట్ ఇచ్చేయలేదా, అసలు డెత్ మిస్టరీ అనేది విడిందా లేదా, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బ్యాటిల్ ఆఫ్ ఇంపాల్ అండ్ కోహిమా గురించి ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. అక్కడ చాలా వేగంగా వెళ్తాను అనమాట జపనీస్ అండ్ మన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇద్దరు గెలుచుకుంటూ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో. సో అదే ఇయర్ లో ఒకనొక టైంలో ఈ మాన్సూన్ సీజన్ అంటే వర్షాలు కారణంగా వీళ్ళకి ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు తగ్గిపోయాయి అనమాట. దాని తర్వాత బ్రిటిష్ అలయన్స్ మొత్తం కూడా అటు నుండి వార్ గెలడంతో జపానీస్ వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు. సో ఇండియన్ నేషనల్ ఆర్మీకి సపోర్ట్ అనేది ఆ విషయంలో తగ్గిపోయింది. సో బ్రిటిష్ వాళ్ళు కోరుకుంది ఏంటంటే మాకు సుభాష్ చంద్రబోస్ గారు కావాలండి. సో సుభాష్ చంద్రబోస్ గారిని ఎలాగైనా మనకి బయటికి పంపించాలనే ఉద్దేశంతో అక్కడి నుండి వేరే కంట్రీకి అయితే షిఫ్ట్ చేశారన్నమాట. అదే 1944లో ఈస్ట్ ఏషియాలో గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ ఫ్రీడమ్ అని చెప్పి ఈస్ట్ ఏషియాలో బర్మా అన్నమాట, ప్రజెంట్ ఇది మయన్మార్. సో అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది ఇన్స్పిరేషన్ గా ఇస్తూ సో మన భారతదేశ స్వతంత్రానికి ఇంకాస్త బేగివ్వాలని చెప్పి అందరినీ ఆర్మీలో జాయిన్ చేసుకొని తన సాయుధ పోరాటం అక్కడ కూడా కొనసాగించారు. మొరియాంగ్ అంటే ఇప్పుడు అది మణిపూర్ అంటారన్నమాట. కనరల్ షౌకత్ హయత్ మాలిక్ ఐఎన్ఏ తరపున మణిపూర్ లో మన ఇండియన్ ఫ్లాగ్ అనేది జెండా ఎగరేసాడు. బట్ సుభాష్ చంద్రబోస్ గారు అక్కడి నుండి అంటే వేరే దేశానికి కొన్ని కంట్రీస్ అలయన్సెస్ తన రిక్వెస్ట్ చేశారు, మీరు వేరే దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మిమ్మల్ని ఇచ్చేయమంటున్నారు, సో మీలాంటి వాళ్ళు బతకాలని చెప్పి. సో అతనైతే వెళ్ళాడు, కానీ అతనిలో ఉన్న ఆశయం ఇక్కడ కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీ మొత్తం అంతా ఒకటయ్యి స్వతంత్రం తెచ్చేలాగా ముందడుగు వేసి బ్రిటిష్ వాళ్ళని పారదోలింది. అయితే 1944లో సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ నుండి బ్రాడ్కాస్ట్ మెసేజ్ పెట్టారన్న, ఏంటంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ మన గాంధీ గారు, మీరు మా ముందుండి నడిపించాలి ఇంకా ఈ యుద్ధాన్ని, సో మన స్వతంత్రం అనేది బాగా వస్తుందని, సో బేగా వస్తుందని. బట్ ఇది ఎక్కడ కూడా రికార్డెడ్ ప్రూఫ్ అని లేదు, అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా టైటిల్ అయితే ఇవ్వలేదు. బట్ మన అన్సెట్ పుస్తకాల్లో హూ ఈజ్ అవర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే గాంధీ గారు అని ఉంటది. అది హిస్టరీలో ఎందుకు రాశారు కూడా ఎవరికి తెలియదు, ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్ గాంధీ గారు అన్న ఉద్దేశంతో రాశారని తప్ప. కానీ గాంధీ గారితో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్ తో ద్వేషం అంటే మీన్ వైల్ క్లాషెస్ ఎక్కువ ఉండేవి. ఒకటి తీసుకోండి, భగత్ సింగ్ గారు, సవర్కర్ గారు అండ్ సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ కూడా అతని ఐడియాలజీ వేరు, గాంధీజీ గారు, సో క్లాషెస్ తో ఉంది. అలాంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇతనికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నారని మరి హిస్టరీలో రాసింది, అది ఎక్కడ ప్రూఫ్ లేదు మరి. సో దీన్ని ఏ విధంగా భావించినా దీనికి ప్రూఫ్స్ కావాలన్నా ఇవి అందరూ ఏంటంటున్నారంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్ అండ్ ఎక్స్ అకౌంట్ లోనే ఉన్నాయంటున్నారు, కానీ సో దీని మీద అయితే రియాలిటీ ఎక్కడ కూడా క్లారిటీ లేదు. సో ఇప్పటికీ అది డిబేట్ గానే ఉంది. 1945లో యుద్ధం కొనసాగుతుంది అనమాట అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కొనరల్ పీకే సహగల్ గారు. అయితే మౌంట్ పాపా రీజన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ బ్రిటిష్ అలయన్సెస్ వాళ్ళు చాలా వరకు చుట్టుముట్టారు అనమాట మన ఇండియన్ నేషనల్ ఆర్మీని. సో అక్కడ మనందరం కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీ సరెండర్ అవ్వాల్సి వచ్చింది. సో బ్రిటిష్ అలయన్సెస్ కి ఎవరైతే ఈ ఐఎన్ఏ ఆఫీసర్స్ దొరికారో వీళ్ళు చాలా క్రూరంగా హింసించడం మొదలు పెట్టారు, అండ్ చాలా వరకు మన ఆర్మీని కిల్లింగ్ చేశారు ఈ టైం 1945లోనే. అండ్ చాలా బ్రుటాలిటీ అనమాట. ఇంకా ఆర్మీని అనగానే ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఎవ్వాలని లేదు, మొత్తం అందరికీ చాలా ఇబ్బంది పెట్టారు ఈ 1945. అయితే ఆగస్ట్ 15న 1945లో సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్కి వెళ్ళిపోయారు. అక్కడి నుండి మళ్ళీ జపాన్కి వెళ్ళారనమాట, తైవాన్ అనే కంట్రీకి. అక్కడ ప్లేన్ క్రాష్ జరిగింది. అంటే ఆగస్ట్ 18, 1945లో ప్లేన్ క్రాష్ లో చనిపోయారు, ఒళ్ళంతా కాలిపోయి అని జపాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చెప్పారు. చెప్పిన తర్వాత తన అస్థికలు రెంకోజీ టెంపుల్లో ఉంచామని కూడా చెప్పారు. అయితే సుభాష్ చంద్రబోస్ గారు మిస్టరీ డెత్ మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఎలా అంటే బ్రిటిష్ అలయన్సెస్ వాళ్ళతో మాట్లాడి ఆ ప్లేన్ క్రాష్ చేయించిందని, అండ్ రెండోది వన్స్ సుభాష్ చంద్రబోస్ గాని భారతదేశానికి వస్తే ఈజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని,
అండ్ సుభాష్ చంద్రబోస్ గారు నిజంగా భారతదేశానికి వస్తే అసలు ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ అనేది మారిపోద్ది, ఇంకా చాలా వరకు రెవల్యూషన్ థింకింగ్ థాట్స్ సుభాష్ చంద్రబోస్ తేవచ్చు భారతదేశానికి. అందుకే భారతదేశంలో కొంతమంది పొలిటీషియన్లు ఈ విధంగా చేసి ఉంటారు బ్రిటిష్ వాళ్ళతో కలిసి అని కూడా చాలా కాంట్రవర్సీ స్టోరీస్ వచ్చాయి. అయితే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చాక సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ మీద 3 కమిషనర్ వేశారు. ఒకటి 1956లో, రెండోది 1970లో, మూడోది 1999. సో షా నవాజ్ కమిటీ 1956లో వేసినప్పుడు దీంట్లో ముఖ్యంగా 3 మెంబర్స్ అని చెప్పారు. ఒకటి షా నవాజ్ గారు, ఈజ్ ద రిటైర్డ్ జడ్జ్ అనమాట. రెండో సురేష్ చంద్రబోస్ గారు, ఇతను వాళ్ళ తమ్ముడు ఎస్ఎన్ మైత్రా గారు. సో కొన్ని బుక్స్ లో ఎలాగున్నాయంటే ఓన్లీ సురేష్ చంద్రబోస్ గారు అండ్ షాజ్ నవాజ్ గారే ఇన్వెస్టిగేషన్ చేశారని ఉంది, కొన్ని దాంట్లో వీళ్ళు 3 చేశారని. సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో అప్పుడున్న నెహ్రూ గారు పంపించడంతో జపాన్ లో ఎక్కడ ప్లేన్ క్రాష్ అయిందో అక్కడికి రానిలేదు వీళ్ళు. సో అక్కడ అబాండన్ చేశారు, ఎక్కడైతే ప్లేన్ క్రాష్ అయిందో అక్కడికి రానిలేదు. సో మిగతా చోట్లన్నిటికీ ఇన్వెస్టిగేషన్ వెళ్ళారనమాట. సో వీళ్ళు థాయిలాండ్, వియత్నాము, జపాన్ వెళ్ళారు. సో దాని తర్వాత ఆ టెంపుల్ కూడా వెళ్ళారు, వెంకోజీ టెంపుల్ కూడా. సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ వచ్చిన దాని ప్రకారం ఏంటన్నారంటే సుభాష్ చంద్రబోస్ గారు నిజంగా చనిపోయారు, సో అక్కడ హస్తికలు కూడా ఉన్నాయి కాబట్టి మనం కన్ఫర్మ్ చేయొచ్చు అని చెప్పేసి క్లోజ్ చేశారు. అండ్ 1970లో జీడీ కోస్లా కమిషన్ అన్నమాట. ఇతను సింగిల్ పంజాబ్ హైకోర్టు జడ్జి రిటైర్డ్. ఇతను సేమ్ వర్షన్ లో అక్కడికి వెళ్ళారు. సేమ్ వియత్నాము, జపాన్, అక్కడ ఉన్న వాళ్ళతో, రష్యా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారు, అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడారు. అండ్ రెంకోజీ టెంపుల్ కి వెళ్ళారు. మళ్ళీ జపాన్, ఈసారి వీళ్ళు జపాన్ ఫ్లైట్ ప్లేన్ క్రాష్ ఎక్కడ ఉందో అక్కడ కూడా వెళ్ళారు, అక్కడ కూడా చెక్ చేశారు. అన్ని ఫుల్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ డాక్యుమెంటరీ తీసుకొని. అయితే ఈ కమిటీలో ట్విస్ట్ ఏంటంటే ఇతను ఒక్కడే వెళ్ళాడు, ఇదంతా చేశాడు అంటే చాలా మంది నమ్మశక్యంగా లేదు. సో ఇతను ఇచ్చిన రిపోర్ట్ కూడా సేమ్ ఏంటంటే తను నిజంగా ప్లేన్ క్రాష్ లో చనిపోయాడు, సో అక్కడ ఉన్న రెంకోజీ టెంపుల్ యాషెస్ కూడా నిజమే అని అయితే క్లారిఫై ఇచ్చాడు. 1999లో ముఖర్జీ కమిషన్ వేశారు మళ్ళీ ఈ డెత్ మిస్టరీ గురించి. సో అప్పుడు ముఖర్జీ గారు వెళ్ళారు, ఈజ్ ఎ రిటైర్డ్ జడ్జ్. అండ్ రెండోది సురేష్ చంద్రబోస్ గారు వెళ్ళారు, అండ్ ఎస్ఎన్ మైత్రా గారు కూడా వెళ్ళారు. సో వీళ్ళు ముఖ్యంగా సేమ్ వియత్నాము, థాయిలాండ్, జపాన్, తైవా పొజిషన్స్ అన్నిటికీ వెళ్ళారు. అండ్ ముందు వీళ్ళిద్దరు ఇచ్చిన కమిటీ యొక్క ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్స్ కూడా తీసుకుని అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జపాన్ వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు షాక్ అయ్యారు. ఫస్ట్ 2 కమిటీస్ కి కన్ఫర్మ్ చేసుకుని వచ్చారు, బట్ మీరు అతనదే సుభాష్ చంద్రబోస్ గారిది ఆ బర్నింగ్ బాడీ అని ప్రూఫ్ ఏంటి, ఫొటోస్ ఏమైనా ఉన్నాయంటే జపాన్ వాళ్ళు లేవు అన్నారు. సో లేకుంటే మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు అతను సుభాష్ చంద్రబోస్ గారే అని ఒక క్వశ్చన్ లేపారు. అండ్ రెండోది రెంకోజీ టెంపుల్ కి వెళ్ళారు వీళ్ళు. రెంకోజీ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ యాషెస్ చెక్ చేశారు, చుట్టుపక్కల పరిసరాలని, అప్పుడున్న ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో, అప్పుడైతే ఆర్మీ సోల్జర్స్ ఉంటారో, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో విచారణగా మాట్లాడి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని చేస్తే అసలైన నిజాలు బయటపడ్డాయి. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్ అనేది సుభాష్ చంద్రబోస్ గారిది కాదు, ఇది ఒక జపాన్ ఆర్మీ అన్నమాట. హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోతాడు, అతను యాషెస్ అని కన్ఫర్మ్ చేశారు. సో ఈ ముఖర్జీ కమిషన్ వాళ్ళకి ఒకటైతే కన్ఫర్మ్ అయింది, ఒకటి ప్లేన్ క్రాష్ అయినప్పుడు ఫొటోస్ ఎక్కడ కూడా జపాన్ వాళ్ళు తీయలేదు, అంటే అక్కడ కూడా ఎక్కడో నెగ్లిజెన్సీ జరిగింది. రెండోది యాషెస్ అయితే అతనిది కాదని కన్ఫర్మ్ చేసుకున్నారు. అదే రిపోర్ట్ తీసుకొచ్చి మన భారత ప్రభుత్వానికి ఏంటి అది డెత్ మిస్టరీయే, సో అక్కడ చనిపోలేదు అని చెప్తే, ఎప్పుడైతే 2004 గవర్నమెంట్ మారుతుందని కాంగ్రెస్ వచ్చింది, 2006లో శివరాజ్ పాటేల్ అప్పట్లో ఉన్న హోమ్ మినిస్టర్, ఇది మీరు ఇచ్చింది కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఆ ముందు ఇద్దరిది కొద్దిగా పర్ఫెక్ట్ గా ఉంది, మీరు ఇచ్చింది నాకు అంత కరెక్ట్ అనిపించట్లేదని రిజెక్ట్ చేశారు ఈ రిపోర్ట్. సో ఈ 3 కమిటీల రిపోర్ట్ లో మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ కమిటీ రిపోర్ట్ లో ప్లేన్ క్రాష్ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు వెళ్ళలేదు, అంటే వాళ్ళ ఎల్డర్ బ్రదర్ కూడా సురేష్ చంద్రబోస్ గారు వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళలేదు ఇద్దరిని కూడా, ఎవరైతే షాజహాన్ కమిటీ వెళ్ళకపోవడంతో వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు రాసి క్లియర్ చేస్తారు, దానికి యాక్సెప్టెడ్ చేస్తారు. అండ్ 1970లో ఎంత పెద్ద మిస్టరీ కేసుకి ఒక్కరిని ఎలా పంపిస్తారు? ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళొచ్చాను అనుకోండి, నా ఇష్టం వచ్చినట్టు నేను రిపోర్ట్ రాసి మీకు సబ్మిట్ చేస్తాను, ఎందుకంటే 2-3 వెళ్తానే కదా.
సో తెలుస్తుంది ఒకళ్ళ తర్వాత నేను తప్పు చెప్పినా పక్క వాళ్ళు లేదా అక్కడ జరిగింది వేరు అని చెప్పడానికి. సో రెండో కమిటీ మరి నాకైతే అంత కరెక్ట్ కాదనిపించింది. మూడో కమిటీ వాళ్ళు క్లారిటీ తీసుకున్నారు పూర్తిగా. ఫొటోస్ ఉన్నాయా? లేవు. మొదటి 2 దాంట్లో కూడా ఫొటోస్ లేవు. ఫొటోస్ ఎక్కడ క్లారిటీ. అండ్ రెండోది యాషెస్ అతనిది కాదు, జపాన్ ఒక ఆర్మీ పర్సన్ హార్ట్ సర్జరీతో చనిపోయారని కన్ఫర్మ్ చేశారు అక్కడ సోల్జర్స్ తో. సో ఇది ముగ్గురు వెళ్ళారు, టీమ్ గా వెళ్ళారు. ఇదే రిపోర్ట్ అక్కడ వచ్చేయండి, లేదు అప్పుడు ఏదో జరిగింది, మనం దీన్ని కొద్ది ముందుకు తీసుకెళ్దాం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో దీన్ని రిజెక్ట్ చేసింది 2006లో. మీరు చేసింది ఫేక్ రిపోర్ట్ లాగా ఉంది, మీరు రిజెక్ట్ చేస్తాం. సో ఏదైనా చరిత్రలో ఏం జరిగినా ఈ కమిటీలు ఇచ్చిన నివేదిక బట్టి అతను బ్రతుకున్నాడో చనిపోడో లేదో కానీ భారతదేశ ప్రతి గుండెల్లో అతను ఉంటాడు. సో ఎందుకంటే స్వతంత్రం ఎవరు అవునన్నా కాదన్నా అతను వేసిన మేజర్ స్టెప్ కే బ్రిటిష్ వాళ్ళు జడిసి వెళ్ళిపోయారని అట్లీ గారు కూడా 1956 లో చెప్పారు. సో ఏదేమైనా మన సుభాష్ చంద్రబోస్ గారిని మనం ఎప్పుడు గుర్తుంచుకునే ఉండాలి. జై హింద్.